విజయవాడలోని నెహ్రూ బస్ స్టేషన్లో ప్రయాణికుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవారు, వివిధ ప్రాంతాలకు వెళ్లేవారు పెద్ద సంఖ్యలో విజయవాడ నెహ్రూ బస్ స్టేషన్కు చేరుకుంటున్నారు. తమ గ్రామాల బస్సుల కోసం ఎదురు చూస్తున్నారు. వేలాది మంది ప్రయాణికుల రాకతో నెహ్రూ బస్ స్టేషన్కి కిరిసిపోయింది. సో మనం విజువల్స్ లో చూడొచ్చు విజయవాడలోని నెహ్రూ బస్ స్టేషన్ లో ప్రయాణికుల రద్దీకి సంబంధించిన దృశ్యాలు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు కానీ లేదా అక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లేవారు కానీ విజయవాడ నెహ్రూ బస్ స్టేషన్ కు పెద్ద సంఖ్యలో చేరుకుంటూ ఉన్నారు. తమ గ్రామాల బస్సుల కోసం వారు ఆ ప్లాట్ఫామ్స్ పైన ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వేలాది మంది ప్రయాణికుల రాకతో నెహ్రూ బస్ స్టేషన్ కి ఎక్కిరిసిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. మనకి అందరికీ కూడా తెలుసు విజయవాడ నెహ్రూ బస్ స్టేషన్ అతిపెద్ద బస్ స్టేషన్లో ఒకటి. సో అక్కడ మనం ఈ రకమైనటువంటి క్రౌడ్ని చూస్తేనే అర్థమవుతోంది సంక్రాంతికి సొంత ఊర్లకు వెళ్లాలనుకునేటువంటి వారి సంఖ్య ఏ మేరకు ఉంటుందనేది. విజయవాడలోని నెహ్రూ బస్ స్టేషన్లో ప్రయాణికుల రద్దీ అయితే నెలకొని ఉంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవారు, వేరే ప్రాంతాలకు వెళ్లేవారు కూడా విజయవాడ నెహ్రూ బస్ స్టాండ్కు పెద్ద సంఖ్యలో చేరుకుంటూ ఉన్నారు. మరి అక్కడ ఎలాంటి అరేంజ్మెంట్స్ చేశారు, అదనపు బస్సుల వివరాలు అందించడానికి మా ప్రతినిధి తిరుమలరావు మనకు అందుబాటులో ఉన్నారు. తిరుమలరావు. సంధ్య, ఏపీ విజయవాడ బస్టాండ్ నుంచి టోటల్గా ఇతర రాష్ట్రాలు కూడా కలుపుకొని 7,200 బస్సులు ప్రత్యేకమైన బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. కర్ణాటక, బెంగళూరు, అదేవిధంగా తమిళనాడు ఇతర రాష్ట్రాలు కలుపుకొని ఏర్పాటు చేశారు. బస్టాండ్లో ప్రత్యేకంగా టీంలను ఏర్పాటు చేసి పబ్లిక్ ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక్కడ మీరు విజువల్స్ చూడొచ్చు. ప్రస్తుతం మన విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చూస్తే పబ్లిక్ అయితే చాలా రద్దీగా ఉంది. శనివారం అదేవిధంగా ఆదివారం సెలవు కావడంతో ఇది ఉద్యోగస్తులు కూడా అదేవిధంగా స్టూడెంట్స్ కూడా ఈ రోజు వెళ్లేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అదేవిధంగా దీనికి సంబంధించి స్టూడెంట్స్ అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే రద్దీని కూడా దృష్టిలో పెట్టుకుని పండిట్ నెహ్రూ బస్టాండ్ లోని ఇటు ఆర్టీసీ సిబ్బంది అయితే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో ఇక్కడ భక్తులు ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ఏదైతే ఉందో ప్రయాణికులు ఎప్పటికప్పటికి గంటకు రద్దీ పెరుగుతుంది. దాని దృష్టిలో ఉంచుకుని కూడా బస్సులు కూడా పెంచేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పేసి ఆర్టీసీ అధికారులే చెప్పడం జరుగుతుంది. ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి రద్దీ పెరిగిందని చెప్పేసి ఆర్టీసీ సిబ్బంది చెప్పారు. 10-11:30 వరకు కూడా ఈ రద్దీ ఉంటుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఈ రద్దీని దృష్టిలో పెట్టుకుని పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి అదే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా బస్సులను కూడా తెప్పించి స్పెషల్ బస్సులు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి సిబ్బంది చెబుతున్నారు. ఈ సంబంధించి ఇటు గతంలో పోల్చుకుంటే ఎప్పుడు ఆర్టీసీ సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఛార్జీలు అయితే 50% ఎక్స్టెన్షన్ ఇస్తారు. కానీ అలాంటిది ఏమీ లేకుండా ఈ సంవత్సరము ఆర్టీసీ ప్రత్యేకంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నడుపుతున్నామని చెప్పేసి ఆర్టీసీ అధికారులే చెప్పడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఈ సంక్రాంతి పండుగ ఈ 5 రోజులు పూర్తి స్థాయిలో ప్రయాణికులు ఇటు రాయలసీమకి అదేవిధంగా ఉత్తరాంధ్రకి తిరుపతికి వెళ్లేందుకు కూడా ప్రత్యేకంగా అన్ని ఏర్పాట్లు ప్రయాణికులు అయితే ఎక్కువ మంది ఇక్కడికి వస్తారు. ఈ నేపథ్యంలోనే ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పేసి ఇక్కడ ఆర్టీసీ సిబ్బంది చెప్పడం జరిగింది. సంధ్య, అయితే బస్సులకు సంబంధించి అనుకున్న టైంకే బస్సెస్ వస్తూ ఉన్నాయా? ఎందుకంటే రిజర్వేషన్ చేసుకున్న వారి పరిస్థితి ఓకే, ఒకవేళ ఆ టైంకి అప్పుడుగా వచ్చి బస్సు ఎక్కి వాళ్ళ సొంత ఊరుకు వెళ్లాలనుకునేటువంటి వారికి ఎలాంటి అరేంజ్మెంట్స్ ఉన్నాయనుకోవచ్చు? సంధ్య, ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు రిజర్వేషన్ కేటగిరీ సంబంధించి పూర్తి స్థాయిలో అయితే చేయడం జరిగింది. 5 దాటిన తర్వాత పబ్లిక్ రద్దీ ఎంతమంది వస్తారు గంటకు పెరుగుతుందని చెప్పేసి కూడా అధికారులే చెప్తున్నారు. దీని రద్దీని దృష్టిలో పెట్టుకుని ఇటు విజయవాడ చుట్టుపక్కల ఉన్న డిపోల నుంచి కూడా ప్రధానంగా ఇటు లాంగ్ వెళ్లే రూట్లకు సంబంధించి బస్సులు కూడా తెప్పించేది కూడా ఇక్కడ ఉన్న ఆర్టీసీ అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని ఈ రద్దీని దృష్టిలో పెట్టుకున్నట్టే మనకు ప్రత్యేకంగా బస్సులు అయితే తీసుకొస్తున్నాము. ప్రయాణికులు ఎక్కడ ఇబ్బంది పడకుండా ఉండేందుకు కూడా చేస్తున్నాము. సుదూర ప్రాంతాలకు అదేవిధంగా పల్లె ప్రాంతాలకు వెళ్లే బస్సులు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పేసి ఇక్కడ ఆర్టీసీ అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. సంధ్య, రైట్ తిరుమలరావు.